నమస్తే అండి. నేను నెల్లూరు జిల్లాలో ఉన్న వీఆర్సీ గ్రౌండ్లో ఉన్నాను. ఇక్కడ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నిర్వహించుతున్న యువగలం కార్యక్రమానికి ఎంతోమంది యువత విచ్చేస్తున్నారు. ఇక్కడికి నారా లోకేష్ బాబు విచ్చేయనున్నారు. యువతలో చైతన్యం తీసుకురావడానికి యువగలం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యూత్తో ఇంటరాక్ట్ జరగడానికి ఈ కార్యక్రమం జరగబోతుందని తెలిసింది. పెద్ద ఎత్తున యువత ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. ఎంతో కోలాహలంగా అట్టహాసంగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. నారా లోకేష్ గారు యూత్తో ఏం మాట్లాడతారో, ఏ విషయాల గురించి చర్చించబోతున్నారో తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున యువత ఇక్కడికి చేరుకుంది. మనం కూడా వెళ్ళి చూద్దాం. ఇద్దండి యువగలం కార్యక్రమానికి కార్యకర్త విచ్చేసి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? నా పేరు యమునా లక్ష్మి. మెయిన్ ఈ కార్యక్రమం యువతుల్ని ప్రేరేపింపజేయడానికి ఉపయోగపడుతుంది. నిరుద్యోగంతో బాధపడుతున్న విద్యార్థులు ఎంతమందో ఉన్నారు. వాళ్ళు చదువుకొని ఉద్యోగం లేక చాలా రకాలుగా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఒక సదరణ అవకాశం ఇది. ఇక్కడ వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ జీవితాల్లో ముందుకెళ్ళాలని కొనసాగడానికి ఉపయోగపడుతుంది యువదళం అనేది. ఓకే మేడం, ఇప్పుడు నారా లోకేష్ గారు వస్తున్నారు కదా, దీని గురించి ఏమన్నా మీకు పాజిటివ్గా మాట్లాడతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా మేడం, సార్ ఖచ్చితంగా యువతులకు సహాయం చేస్తారు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చాలా మంది నిరుద్యోగులకి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే మేడం. పేరు? హరిచందన. ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? నెల్లూరే, ఆర్టీసీ దగ్గర. నా బీటెక్ ఆల్రెడీ 2024లోనే ఫినిష్ అయింది. ఇప్పటి వరకు జాబ్స్ ఏం లేకుండా జగన్ వచ్చారు. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్కి చాలా కంపెనీస్ వచ్చినా కూడా అవి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాయి. ఇక్కడ ఎంపవర్మెంట్ ఇవ్వలేదు వాళ్ళకి. సో ఈసారి వస్తే సార్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. అందరూ వచ్చారు, అంటే అప్పుడు కంప్లీట్ అయిన వాళ్ళే కాదు, అసలు ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. సో సార్ వచ్చిన తర్వాత చేస్తారని హోప్తో వచ్చాము. కంపల్సరీ చేస్తారని మాకైతే హామీ ఇచ్చారు. సో నారా లోకేష్ గారు వస్తున్నారు కదా, ఈ ఉద్యోగాల గురించి ఏమన్నా మీకు పాజిటివ్ గా మాట్లాడతారని? తప్పకుండా మాకు హామీ అయితే ఇచ్చారు. సో సార్ వచ్చిన వెంటనే దీని గురించి కన్ఫర్మ్ గా మాట్లాడతారని, సగం వీళ్ళని పిలిపడానికి కారణం అదే, ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడడానికే. సో థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, ఎంప్లాయ్మెంట్ గురించి నారా లోకేష్ గారు మాట్లాడతారని ఎంతో మంది నిరుద్యోగ యువత ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. గుడ్ ఈవినింగ్ నెల్లూరు. సింహపూరి యూత్ పవర్ అదిరిపోయింది. ప్రపంచంలో ఎక్కడ తిరిగినా నెల్లూరు వాళ్ళు ఉంటారు. నెల్లూరు భూమిలోనే ఒక స్పెషల్ పవర్ ఉంది. బిజినెస్లు స్టార్ట్ చేస్తాం మీ డిఎన్ఏలో ఉంది. మీరు ఉద్యోగాలు అడగరు, మీరు 100 మందికి ఉద్యోగాలు కల్పించే శక్తి ప్రతి నెల్లూరియన్లో ఉంది. ఈ మధ్యన నెట్ఫ్లిక్స్ లో కొత్త షో వచ్చింది, దాని పేరేంటో తెలుసా? బ్యాండేజ్ బబ్లు. ఏంటది? బ్యాండేజ్ బబ్లు. దాంట్లో యాక్టర్ ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు. డైరెక్టర్ భారతి రెడ్డి గారు. బస్ పైన ఉన్న వాళ్ళందరిలాగా బాల్ బౌన్స్ అయినట్టు ఇటు నుంచి వెళ్ళింది. ఇక్కడ ఉన్న యువతకు అందరికీ ఒక మాట చెప్పాలి. ఒక ప్రిజనరీకి విజనరీకి మధ్యలో ఉన్న తేడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. మీ అందరు తెలుసు, 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో. ఆనాడు కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి ఎంటేశారు. సచివాలయం హైదరాబాద్ లో ఉంది, అసెంబ్లీ హైదరాబాద్ లో ఉంది. అదే అసెంబ్లీలో ఆనాడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చట్టం తీసుకొచ్చాం. మనం ఈరోజు చూస్తున్నాం, కియా కార్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హీరో మోటార్ సైకిల్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఏకంగా మీరు వాడే షామీ ఫోన్లు కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, టీసీఎల్ టీవీ అదే విధంగా మీరు చూస్తే మెట్రో బోగీలు తయారు చేసే ఆల్స్ట్రామ్ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్.
ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యువతకు ఉద్యోగాలు కల్పించేదానికి 16 లక్షల కోట్లలో ఎంఓఎల్ కుదిరించుకున్నాం. 35 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆనాడు ముందరికెళ్ళాం. 5 సంవత్సరాలు 6 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇది నేను చెప్తాం కాదు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మన మధ్య లేరు. కానీ ఆనాడు శాసన మండలిలో వాళ్ళ పార్టీ వేసిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించామని ఆయనే స్వయంగా చెప్పే పరిస్థితి. మనం ఇప్పుడు ప్రిజనరీ గురించి చెప్పాలా. ఆ ప్రిజనరీ పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గంజాయి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బూమ్ బూమ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రెసిడెంట్ మెడల్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏంటది 3 క్యాపిటల్స్ 9 గుర్రాలు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్లా ఆగండి, ఇంక లిస్ట్ ఉంది. కోడి కత్తి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, స్పెషల్ గుల్కరాయ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అడుగడుగున కంపెనీలు ఇబ్బంది పెట్టారు. మనందరం చూసాం, పీపీఎల్ రద్దు చేశారు ఆనాడు. అన్ని కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా. ఆ అమర్ రాజాని పక్క రాష్ట్రానికి పంపించేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. లూలు అనేది అతి పెద్ద రీటైలర్, అది మన విశాఖపట్నాన్ని తీసుకొస్తే అది కూడా తెలంగాణకు పంపించేశారు. ఇంకో పక్కన రిలయన్స్ కూడా పక్క రాష్ట్రానికి పంపించారు. దశాబ్దాలుగా విశాఖపట్నంలో ఉన్న హెచ్ఎస్బిసి కూడా తెలంగాణకి పంపించేశాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సభముగా నెల్లూరు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. మీరు 10కి 10 అసెంబ్లీ స్థానాలు వైకాపా పార్టీకి ఇచ్చారు. గత 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉపాధి తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? ఈ మీటింగ్ వచ్చే ముందలా తమ్ముడు బాగా చూపిస్తున్నాడు, ఇలా 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 ట్రేడ్ మార్క్ కదా, ఏమి తీసుకురాలని ఆయన చెప్తున్నాడబ్బా. నేను ఈ మీటింగ్ వచ్చే ముందలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడుతుంటే మాట చెప్పారు. ఆనాడు డిఆర్డిఓ 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి నెల్లూరులో పెట్టడానికి సిద్ధంగా ఉంది. కేంద్రంలో ఉన్న డిఫెన్స్ మంత్రి గారు టైం తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి, డిఫెన్స్ మంత్రి గారు పలానా రోజు ఫ్రీగా ఉన్నారు, మీరు రాండి సార్, శంకుస్థాపన వేస్తామంటే, నేను ఎందుకు రావాలి, ముందర నా టైం తీసుకోవాలి, నేను చెప్పిన టైంకి డిఫెన్స్ మంత్రి రావాలని చెప్పారు. 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఫెడరిక్ ఇస్ అ బెనిఫిషియరీ ఆఫ్ స్టార్ట్అప్ విలేజ్. ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేము ఫిన్టెక్ ప్లాట్ఫామ్ పైన ఒక ప్రాజెక్ట్ చేసాక ముందరికి వెళ్ళాం. సో ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఎకో సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలనేది చూడాలి. సో మీకు మార్కెట్ లింకేజ్ క్రియేట్ చేయాలి, మెంటర్షిప్ క్రియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు స్టార్ట్అప్ అంటే ఏంటో తెలియదు. ఆయనకు తెలిసింది దోచుకో దాచుకో. ఏంటది? దోచుకో దాచుకో. ఇది గతంలో తండ్రిని అడ్డంగా పెట్టుకుని దోచుకున్నాడు. దానివల్ల భారతీ సిమెంట్, సాక్షి పేపర్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఇసుకెట్ట దొబ్బుతున్నారు చూస్తున్నాం, మద్యం పైన డబ్బులు ఎట్లా లేపేస్తున్నారో చూస్తున్నాం, గ్రావెల్ అన్ని ఎట్ట దొబ్బుతున్నారు మనం అందరూ చూస్తున్నాం. సో ఆయనకి స్టార్ట్అప్ అంటే పదం ఏంటో తెలియదు, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే అంతగా అర్థమవుతుంది. ఇది ఎందుకు చెప్తానంటే, మొన్న వాళ్ళకి మీటింగ్ పెట్టుకున్నారు చెల్లమ్మ. ఆ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ ఉన్న ఒక ఐటీ ప్రొఫెషనల్ నుంచుని, మీరు ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అనుకుంటారా, మీ దగ్గర నుంచి మాకేమైనా సలహా ఉందా అని అడిగారు. ఆయనకు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటో తెలియదు చెల్లమ్మ. అందుకే నాకు సమాధానం చెప్పలేకపోయాడు. ఇంకొకటి ఎవడో మైక్ పెట్టుకుని ఆగాడు. సో అన్ఫార్చునేట్లీ మన ముఖ్యమంత్రికి ఆ పదం ఏంటో అర్థం అవుతుంది. దానివల్ల మనం చాలా నష్టపోయాం. గతంలో ఫెడరిక్ లాంటి అనేక మంది యంగ్స్టర్స్ కి అవకాశం కల్పించాం. ఫెడరిక్ ఇస్, ఇఫ్ ఐమ్ రైట్, ఫోర్బ్స్ 30 under 30 in Asia list. ఇలాంటి వాళ్ళు పట్టుకొచ్చాం. వైజాగ్ రాండి, ఫిన్టెక్ ఎకో సిస్టమ్ లో భాగస్వామ్యం అవ్వండి. ప్రభుత్వంలో కేవలం మీకు ఏదో డబ్బులు ఇస్తాం కాదు, మీరు క్రియేట్ చేసిన టెక్నాలజీని
మేము వాడతాం, ప్రభుత్వంలో వాడతాం. వీ విల్ బికమ్ ఎ టెస్ట్ ప్లాట్ఫామ్. రెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉందో దాంట్లో మీ టెక్నాలజీ వాడతాం చాలా స్పష్టంగా. సో అలాంటి వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే స్టార్ట్అప్స్ కి అవకాశం ఉంటుంది. 100% ఒక నెల ఓపిక పట్టు, మన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా ఇది చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఎలక్షన్లు వస్తున్నాయని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళే కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేపించారు. అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరం పెట్టింది, 2 నెలలు దూరం పెట్టింది. అందుకే పెన్షన్ నేరుగా ఇంటికి అందించలేకపోతున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టు మేలు రిప్రజెంటేషన్ ఇచ్చాం. కంపల్సరీ గ్రామాల్లో ఉన్న గ్రామ సచివాలయం కానీ వార్డులో ఉన్న వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి గడపకి పెన్షన్ ఇవ్వమని మేము చెప్పాం. కానీ వాళ్ళు నియమించిన చీఫ్ సెక్రటరీ గారే ఉన్నారు, అందుకే పెన్షన్ ఇవ్వట్లేదు. ఇంకొక నెల ఓపిక పట్టమా, 1 month మన ప్రభుత్వం వస్తుంది, వృద్ధులకి నేరుగా పెన్షన్ అందించే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. 2019 ముందర నా పైన ఒక్క కేసు లేదు. మీ అందరూ తెలుసు, కార్నింగ్ వెళ్ళి చదివాను, వరల్డ్ బ్యాంక్ లో పనిచేసా, మన స్టాన్ఫర్డ్ లో ఎంబీ చేసి వచ్చాను. 2019 ముందర ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన 23 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఇప్పుడు SC/ST కేసు ఉంది. 6-7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాస్త అత్తగారి ఇళ్ళకి మారిపోయింది. నాలాగా అనేక మంది ఇబ్బంది పడ్డారు. కేవలం తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కాదు, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఎవరన్నా పోస్ట్ పెట్టినా, వాట్సాప్ లో మెసేజ్ పంపించినా, ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ప్రజలు ఇబ్బంది పెట్టారు. అందుకే మీరు చూస్తే నా పాదయాత్రలో శిలాఫలకం కూడా వేశా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దొంగ కేసులని తీయేస్తుంది. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. కనీసం సంఘాలు వచ్చి బయటికి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఇక్కడున్న యువకులు కనీసం మా స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఏమైందని అడిగితే వాళ్ళపైన కేసులు పెడతారు. ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థ ఈ ప్రభుత్వం తొలగిస్తే అనంతపూర్ కాలేజ్ లో విద్యార్థులు శాంతియుతంగా ధర్నాలు చేశారు. ఈ ముఖ్యమంత్రి ఏకంగా పోలీసుల్ని కాలేజ్ లోపల పంపించి లాఠీ చార్జ్ చేయించారు. సమాజంలో ఒక భయం అనేది ఏర్పడింది. నేను బలంగా నమ్మేది ఇది కరెక్ట్ కాదు. అందుకే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టానని చెప్పాను. స్ట్రైట్ వార్నింగ్ అని వాస్తవం చెప్తున్నా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలని? చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు వదిలిపెట్టకూడదు. రాజ్యాంగం కొంతమందికి చట్టాల్ని అమలు చేసే బాధ్యత ఇస్తుంది. ఆ బాధ్యత విస్మరించి అడ్డగోలుగా ఏ ప్రభుత్వ అధికారులకు వస్తే వాళ్ళ కోసం చట్టాల్ని చుట్టంగా మార్చితే ఇక సమాజం ఎక్కడ పోతుంది, ఇక రాజ్యాంగం ఎందుకు? అది కరెక్ట్ కాదని బలంగా నేను భావించాను. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాను పాదయాత్రలో, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించే ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అవసరమైతే సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించినా కూడా వెనకాడదని హామీ ఇచ్చాం. నారాయణ మాస్టర్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను కదా, ఇంకా నారాయణ మాస్టర్ గారు అద్భుతమైన టీచర్. నాకు క్యాల్కులేషన్ నేర్పించారు గురువు గారు. నెల్లూరుని ఎలా అభివృద్ధి చేశారో నాకన్నా మీకే బాగా తెలుసు. మొన్న చాలా నేరో మెజారిటీతో ఓడిపోయారు. భారీ మెజారిటీతో నారాయణ మాస్టర్ గారిని గెలిపించండి. రేపు మంగళగిరి పట్టణం, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్ ఇద్దరం పోటీ పడి అభివృద్ధి చేస్తాం. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. గురువు గారు వైకాపాలో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ ఎన్ అడ్మైరర్. అన్నగారితో నేను పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడాను. ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ చూసినా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కంపెనీ, ఆయన సొంత నిధులతో గ్రామాల్లో తాగునీటి పథకాలు ఏర్పాటు చేసి అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఈ రోజు లోక్సభ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపించాలి. ఈ సభ హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలానో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ అలాగే నిధులన్నీ నేను గతంలో మంచి మెజార్టీ గెలిపించాను.
అన్నగారు అదే బాధపడ్డారు. అరే ప్రజలని మంచి మంచి మెజారిటీ గెలిపించారు, ప్రజలకి నేను సేవ చేయలేకపోతున్నాం, ఇది కరెక్ట్ కాదు. ఒక చిన్న పండగ గతంలో రొట్టెల పండగ జరిగితే అజీజ్ గారు, నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారితో పోరాడి నిధులు తీసుకొచ్చారు. అంటే అన్న పైన ఉంటుంది బాధ్యత. ఆ బాధ్యత ఆయన భుజ స్కంధాల పైన మోసి కేంద్ర సంస్థలు తీసుకొస్తారు. ఆయనకున్న ఒక అద్భుత నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ ద్వారా మన పార్లమెంట్ కి, నెల్లూరు పార్లమెంట్ కి పెట్టుబడి తీసుకొచ్చే బాధ్యతను ప్రభాకర్ రెడ్డి గారు తీసుకుంటారని ఈ సభాముఖం మీ అందరికి తెలుసుకుంటున్నాను. చివరిగా ఒక మాట, ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి చెప్పాల్సిన అసలు ఇద్దరు చాలు. కానీ ఇక్కడ ఒక వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఒక వ్యక్తి నిలబడుతున్నారు. ఆయన పేరు విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని కుంభకోణాలు ఏటు విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి, గీతం యూనివర్సిటీ గోడలు కూలగొట్టిన వ్యక్తి, ఋషికొండకి గుండు కొట్టిన వ్యక్తి, విశాఖపట్నంలో ఎక్కడన్నా ఖాళీ భూమి దొరికితే చాలు ఏకంగా ఆ భూమిని కబ్జా చేసిన వ్యక్తి ఈ రోజు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. పారుపాటున ఆ వ్యక్తికి మనం ఓటేస్తేనా మన ఇంటి పైన ఉన్న కప్ప కూడా ఎత్తుకెళ్ళిపోతాడు. అమ్మా ఆయన ఒకవేళ మన ఇంటికి వస్తే దయచేసి మీరు ఇంటి బయటకు కూడా రావద్దు, అక్కడనే రాసుకుంటాడు, ఓహో ఈ ఇల్లు బాగుంది, ఇంట్లో వీళ్ళు నివసిస్తున్నారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఇల్లు కొట్టేయాలని ఆలోచించేకి. ఆ వ్యక్తిని అడుగుతున్నా, మీరు జోనల్ కోఆర్డినేటర్ గా విశాఖపట్నంలో ఉండే కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా, ఒక్క ఉద్యోగం విశాఖపట్నం తీసుకొచ్చారా? ఈ రోజు ఏకంగా విశాఖపట్నానికి గంజాయి అడ్డగా మార్చేశారు ఈ వ్యక్తులు. అందుకే సౌమ్యుడు 6 నిమిషాలు కష్టపడతారు. ఒక మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరు నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నెల్లూరు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.